వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. చేయబోయే ఎక్సర్సైజ్ పేరు సీటెడ్ వాక్. అండ్ టచ్ మసిల్ ఐ లెవెల్ కానీ ఫోర్హెడ్ లెవెల్ నుంచి ఇలా ట్యాప్ చేయడం చూడండి. ట్యాప్ హాయ్ ఎవ్రీవన్, ఇది నా ఫస్ట్ ఫిట్నెస్ వ్లాగ్. ఈ ఛానల్ ద్వారా బిజీ ప్రొఫెషనల్స్కి కానీ బిజీగా ఉన్న జనరల్ ఎవరన్నా స్మార్ట్ వర్కౌట్ టిప్స్ ఆర్ నా ట్రైనింగ్ టిప్స్ షేర్ చేసుకుందాం అనేది నా ఉద్దేశం. ఫస్ట్ కొన్ని విషయాలు చెప్పాలి. నా తెలుగు కొంచెం తెంగ్లీష్లా ఉంటుంది, బట్ మ్యాక్సిమం తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను. కెమెరాతో మాట్లాడడం కానీ కెమెరాను ఫేస్ చేయడం కానీ అస్సలు తెలీదు, బట్ ప్రామిస్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుద్ది గ్రాడ్యువలీ. సో యా, స్టే ట్యూన్డ్. ఫిట్నెస్ అనేది మన లుక్స్ ఇంప్రూవ్ చేసుకోవడము లేకపోతే ఒక పర్టికులర్ సైజ్లో ఫిట్ అవ్వడము కోసం అయితే ఖచ్చితంగా కాదు. ఇట్స్ అబౌట్ ఫీలింగ్ గుడ్, మన హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడం, మన కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం, మన బెస్ట్ వర్జన్ అవ్వడం ఇన్సైడ్ అండ్ అవుట్. మన అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, జాబ్స్ ఉంటాయి, బట్ ఫిట్నెస్ ఎనీ లైఫ్ స్టైల్లో ఫిట్ చేసుకోవచ్చు అని ఈ ఛానల్ ద్వారా చెప్దాం అనేది కూడా నా ఉద్దేశం. ప్రతి వర్కౌట్ ముందు ఒక ప్రీ వర్కౌట్ డ్రింక్ తీసుకోవడం నాకు అలవాటు. కెఫీన్ అండ్ క్రియేటిన్ ఉండే ప్రీ వర్కౌట్ డ్రింక్ తీసుకుంటాను. కెఫీన్ ఎనర్జీ అండ్ ఫోకస్ ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ క్రియేటిన్ స్ట్రెంగ్త్ అండ్ మసిల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది. మీకు కనుక సప్లిమెంట్స్ నచ్చనట్టు అయితే బ్లాక్ కాఫీ కూడా తాగొచ్చు. బ్లాక్ కాఫీ న్యాచురల్గా ఎనర్జీ బూస్ట్ చేస్తుంది. బ్లాక్ కాఫీ నాకు తెలుసు నచ్చకపోవచ్చు, సో అది ఇండియన్ స్టైల్ క్రీమీగా కూడా చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటి అంటే అందులో షుగర్ మాత్రం తగ్గించండి వీలైనంత వరకు. ఆర్ న్యాచురల్ స్వీట్నర్స్ లైక్ మన జాగరీ కానీ స్టీవియా కానీ ఏదైనా న్యాచురల్ స్వీట్నర్స్ వేసుకున్న ఎనర్జీ బూస్ట్ వస్తుంది మీకు. అట్ ద సేమ్ టైం షుగర్ వలన క్రాష్ కూడా రాకుండా ఉంటుంది. ప్రీ వర్కౌట్ డ్రింక్ రెడీ, జిమ్ బ్యాగ్ రెడీ. సో ఇంకా జిమ్కి బయలుదేరడమే. జిమ్కి వెళ్ళే దారిలో ప్రీ వర్కౌట్ తాగుతాను. ప్రీ వర్కౌట్ కిక్ ఇన్ అవ్వడానికి ఒక 20 to 30 minutes పడుతుంది. సో అక్కడికి వెళ్ళి వార్మప్ చేసి మెయిన్ వర్కౌట్ స్టార్ట్ చేసే లోపు కిక్ ఇన్ అవుతుంది. మీరు కనుక బ్లాక్ కాఫీ తాగినట్టయితే అదే చేయొచ్చు. 20 to 30 minutes ముందు తాగితే దాని ఎఫెక్ట్ తెలుస్తుంది. సో జిమ్లో కలుద్దాం. ఓకే, ఈరోజు మనం అప్పర్ బాడీ వర్కౌట్ చేయబోతున్నాము. ఇది నా యాప్స్ ప్రోగ్రాంలో వీక్ 2 day 1 వర్కౌట్. బట్ ఏ వర్కౌట్ చేసిన ముందైనా వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ యొక్క జాయింట్స్ వార్మ్ అవ్వాలి, బ్లడ్ సర్క్యులేషన్ స్టార్ట్ అవ్వాలి. సో దానికోసం వార్మప్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎనీ వర్కౌట్ చేసే ముందు ఇది గుర్తుపెట్టుకోండి. సో వార్మప్ అయిపోయింది. ఇప్పుడు మనం వర్కౌట్లో చేయబోయే ఫస్ట్ ఎక్సర్సైజెస్ లాట్ పుల్ డౌన్. బట్ ఏ ఎక్సర్సైజ్ అయినా స్టార్ట్ చేసే ముందు మీ మెయిన్ వెయిట్కి వెళ్ళే ముందు లోవర్ వెయిట్స్తో 2 sets చేయడం మంచిది. ఎందుకంటే మీ మసిల్ ఫీల్ అవ్వచ్చు. మీరు మసిల్ ఫీల్ అవ్వచ్చు. ప్రాపర్గా ఫామ్ ఉందో లేదో కూడా టెస్ట్ చేసుకోవచ్చు. సో మెయిన్ వెయిట్కి వెళ్ళే ముందు 2 sets వార్మప్ సెట్స్ చేద్దాం. సో ఇది మన స్టార్ట్
ఫ్లాట్గా ఉండాలి గ్రౌండ్ మీద. ప్యాడ్కి మీ అప్పర్ థై రెస్ట్ అవ్వాలి. హ్యాండ్స్ ఫుల్ స్ట్రైట్గా ఉండాలి. స్టార్ట్ చేసినప్పుడు షోల్డర్ బ్లేడ్స్ కిందకి తెచ్చి స్టార్ట్ చేయండి. సో ఇది మీ స్టార్టింగ్ పొజిషన్. ఇక్కడ షోల్డర్ బ్లేడ్స్ యూజ్ చేసి కొంచెం చిన్నగా హోల్డ్ చేసి రిలీజ్ చేయాలి. వన్ థింగ్ ఇస్ బాగా వెనక్కి వెళ్ళకూడదు, బాగా లీన్ అవ్వడం కానీ అలాంటివి చేయకూడదు. స్టార్టింగ్ జస్ట్ చిన్నది వెనక్కి షోల్డర్ బ్లేడ్స్ యూజ్ చేసి మళ్ళీ వెనక్కి రిలీజ్ చేయాలి. ఇప్పుడు మనం చేయబోయే రెండు ఎక్సర్సైజ్ పేరు ఇంక్లైన్ షోల్డర్స్. ఇది చెస్ట్కి చేస్తాము. సో ఇది స్టార్టింగ్ పొజిషన్. డంబల్స్ కేర్ఫుల్లీ పైకి ఉండాలి. దెన్ స్టార్టింగ్ చెస్ట్ షోల్డర్స్ బ్యాక్, ఆర్మ్ స్ట్రైట్ అవుట్ పైకి వెళ్ళాలి. తర్వాత చెస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి చెస్ట్ మీద ఫోకస్ పెట్టి స్లోగా ఇలాగా ఒక 10 to 12 నిమిషాలు. సో ఇది నా థర్డ్ సెట్. ఇందులో కొన్ని కామన్ మిస్టేక్స్ చెప్తాను. ఇక్కడ షోల్డర్ బ్యాక్ పెట్టుకోవడం అనేది చాలా పెద్దది. షోల్డర్ బ్యాక్ చేస్తాం. ఇక్కడ నుంచి పక్కన ఫాస్ట్గా ఎలా వచ్చాడు అది చేయకూడదు. సో అది ఒక మిస్టేక్, డంబెల్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. పైనుంచి పడేసేటట్టు అయితే షోల్డర్ కట్ అవుతుంది. సో నెమ్మదిగా థైస్ మీద తెచ్చి తర్వాత కింద తెచ్చాలి. సో అది మన థర్డ్ సెట్. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్దాం. సో మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ పేరు సీటెడ్ రో. స్టార్టింగ్ పొజిషన్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఫీట్ ఫ్లాట్ ఉండేలాగా, ఇది 90 degreesలో ఉండేలాగా సీట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ప్యాడ్ చెస్ట్ ఈ ఆర్మ్స్ స్టార్ట్ చేసినప్పుడు షోల్డర్ బ్రేక్స్ రిలీజ్ చేసి స్టార్ట్ చేయాలి. అంతవరకు బ్యాక్ స్లోలీగా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ చేయాలి. ఇది చేస్తున్నప్పుడు చెస్ట్ ప్యాడ్కి టచ్ అయ్యి ఉండేలాగా చూసుకోవడం. ఎక్కువ మూమెంట్ ఒకటి ఏంటంటే లోవర్ బ్యాక్ డౌన్ చేయకూడదు. లోవర్ బ్యాక్ కోర్ టైట్గా ఉంచాలి. కోర్ టైట్గా ఉంచుకోవాలంటే కోర్ టైట్గా పెట్టి మీ స్టార్టింగ్ మూమెంట్ షోల్డర్స్ స్క్వీజ్ చేసి వెనక్కి స్క్వీజ్ చేసి స్టార్ట్ చేయాలి. దెన్ ఇక్కడ హోల్డ్ చేసి కొంచెం స్లోగా రిటర్న్ చేయాలి. నెక్స్ట్ మనం చేయబోయే ఎక్సర్సైజ్ పుషప్, బేసిక్ పుషప్.
కానీ నాకు బేసిక్ పుషప్ కన్నా ఈ టీఆర్ఎక్స్ మీద చేయడం ఇష్టం. టీఆర్ఎక్స్ మీద ఐ థింక్ కొంచెం ఆ స్ట్రెచ్ బాగా తెలుస్తుంది. మీరు టీఆర్ఎక్స్ మీద చేయాల్సిన అవసరం లేదు, గ్రౌండ్ మీద చేయవచ్చు. సో ఒకవేళ టీఆర్ఎక్స్ మీద చేద్దాం అనుకుంటే కనుక చాలా ఈజీ వేరియేషన్స్ ఉన్నాయి, నా ఛానల్లో మీరు చూడొచ్చు. సో ఇంతవరకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ప్రతి సెట్కి మధ్యలో 1 minute రెస్ట్ తీసుకోవాలి. 1 minuteకి కొంచెం ఎక్కువైనా పర్లేదు, కానీ 1 minuteకి కొంచెం దగ్గర ఉండేలా చూసుకోండి. మసిల్ హైపర్ట్రోఫీ అంటే మసిల్ ఇంప్రూవ్ అవడానికి, సైజ్ ఇంప్రూవ్ అవడానికి 1 minute దగ్గరలో ఉంచుకుంటే మంచిది. యా సెట్ అయిపోయాక 3 sets చేసేసాక ఎక్సర్సైజ్ మధ్యలో 2 minutes 2 to 3 minutes రెస్ట్ వరకు తీసుకోవచ్చు. ఓకే, ఇది నా లాస్ట్ సెట్. ఓకే, మనం స్టార్ట్ చేయబోయే నెక్స్ట్ ఎక్సర్సైజ్ పేరు ఫేస్ మూవ్స్. ఇది మన షోల్డర్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. మనం రోజు పనిచేసే జాబ్స్లో కానీ, లేకపోతే కూర్చున్నప్పుడు కానీ, కంప్యూటర్ వర్క్ చేసినప్పుడు కానీ మన షోల్డర్స్ ఎప్పుడు ఇలా ముందుకుంటాయి. దీన్ని ఇంటర్నల్ రొటేషన్ అంటారు. సో ఎక్స్టర్నల్ రొటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ షోల్డర్ హెల్త్ కోసం. సో ఈ ఫేస్ మూవ్స్ ద్వారా ఎక్స్టర్నల్ రొటేషన్ ఇంప్రూవ్ అవుతుంది, షోల్డర్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఎలా చేయాలి? రోప్ ఐ లెవెల్ కానీ ఫోర్ హెడ్ లెవెల్ కానీ ఉండేలా చూసుకోండి. ఇక్కడ నుండి కొంచెం ఆర్మ్స్ ఎక్స్టెండ్ చేసి ఈ స్టార్టింగ్ పొజిషన్, ఎల్బోస్ బ్యాక్, ఎల్బోస్ స్టార్ట్ చేయాలి, ఎల్బోస్ బ్యాక్, రోప్స్ టువర్డ్స్ ద రోప్. ఇక్కడికి వచ్చాక షోల్డర్స్ బ్యాక్ స్క్వీజ్ చేయాలి. సో రిటర్న్ టు స్టార్టింగ్ పొజిషన్. ఫస్ట్ థింగ్ ఎల్బోస్ బ్యాక్, rope face shoulders back, elbows back, rope face towards face. దీనికి 2 పొజిషన్స్ ఉన్నాయి. ఇది గ్రిప్ ఇలా కూడా పట్టుకోవచ్చు. హార్మ్స్ మిమ్మల్ని ఫేస్ చేసేలాగా ఏ గ్రిప్ అయినా ఓకే, మీకు ఏం కంఫర్టబుల్ అంటే అది చూస్ చేసుకోండి. Face, shoulders, elbows back, rope face ki, shoulders back. So మనం ఈ అప్పర్ బాడీ వర్కౌట్ లో లాస్ట్ ఎక్సర్సైజ్ కోర్ ఎక్సర్సైజ్. దీన్ని డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ ప్లాంక్ వర్షన్స్ చూపిస్తాను. దీంట్లో మీకు ఏది వర్షన్ ఈజీ అయితే అది చేయవచ్చు. హార్డర్ వేరియేషన్ టు లోవర్ వేరియేషన్ వెళ్తాను. ఆ వేరియేషన్ పిక్ చేసుకున్న, ఏ వేరియేషన్ పిక్ చేసుకున్నా మీరు 1 minute చేయగలిగేలాగా ఆ వేరియేషన్ పిక్ చేసుకోండి. సో లెట్స్ బిగిన్. కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది యాప్స్ మీద ఫోకస్ చేస్తారు. యాప్స్ కన్నా ఐ ఫీల్ కోర్ మీద కాన్సన్ట్రేట్ చేయడం బెటర్. కోర్ అంటే ఈ మొత్తం ఈ మిడ్ సెక్షన్, అది మీకు మొత్తం అన్ని ఎక్సర్సైజ్, ఎనీ ఎక్సర్సైజ్, అప్పర్ బాడీ లోవర్ బాడీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీ బాడీని స్టెబిలైజ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. సో హార్డ్ వేరియేషన్ స్టార్ట్ చేస్తాం. సో ప్లాంక్ పొజిషన్ నుంచి షోల్డర్ స్టార్ట్ చేయాలి. దీన్ని షోల్డర్ ట్యాప్స్ అంటారు.
కనుక కష్టం అయితే కనుక జస్ట్ ప్లాంక్ హోల్డ్ చేయొచ్చు. ఈ ప్లాంక్ని ఈజీ చేసే మార్గం కూడా ఉంది. మీ లెగ్స్ కనుక కొంచెం దూరం పెట్టినట్టయితే ఈ ప్లాంక్ ఈజీ అవుతుంది. దగ్గరికి క్లోజ్గా పెడితే కష్టం అవుతుంది. సో మీ లెవెల్ బట్టి లెగ్స్ ప్లేస్ చేయొచ్చు, ఈ ప్లాంక్ని ఈజీ లెవెల్ చేయొచ్చు. ఇది కూడా కష్టమైతే కనుక ఇది స్ట్రైట్ ఆర్మ్ ప్లాంక్, బెంట్ ఆర్మ్ ప్లాంక్ చేయొచ్చు. బెంట్ ఆర్మ్ ప్లాంక్ అంటే ఎల్బోస్ మీద ఉండాలి. ఇది కూడా సేమ్ రూల్ అప్లై అవుతుంది. లెగ్స్ ఎంత దూరం ఉంటే అంత ఈజీ అవుతుంది. ఈ ప్లాంక్ని లేదా షోల్డర్ ట్యాప్స్ని ఇంకా టఫ్ చేయాలి అనుకుంటే ఒక ఇంక్లైన్ బెంచ్ మీద చేయొచ్చు. ఇంక్లైన్ బెంచ్ మీద కాలు పెట్టి టఫ్ చేయొచ్చు. లేదా ఇంక్లైన్ బెంచ్ కూడా ఈజీ అంటే కనుక నేను ఇప్పుడు చేసే ఈ వేరియేషన్ చేయొచ్చు. ఇది కొంచెం ఇంక్లైన్ బెంచ్ కన్నా కొంచెం టఫ్ ఉంటుంది. మన అప్పర్ బాడీ వర్కౌట్ అయిపోయింది. నెక్స్ట్ వర్కౌట్లో కలుద్దాము. యాబ్స్ ప్రోగ్రాంలో నెక్స్ట్ వర్కౌట్లో కలుద్దాము. ఈ వర్కౌట్లో మీకు ఏ ఎక్సర్సైజ్ నచ్చిందో చెప్పండి. ఏదైనా ఎక్సర్సైజ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇంకా కావాలనుకుంటే చెప్పండి. ఏదైనా యాడ్ చేయాలనుకుంటే చెప్పండి. కామెంట్ సెక్షన్లోని I'll try to help as much as I can. I'll see you in the next workout. Thanks. Bye.